నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీకి కేంద్రం అగ్రతాంబూలం ఇస్తోంది. ఇప్పటికే 7 మాసాల బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసింది. వెనుకబడిన జిల్లాలకు సైతం ప్రత్యేక నిధులు ఇస్తామని ప్రకటన చేసింది. ఇక విభజిత రాష్ట్రానికి అన్ని విధాలా చేయూత అందిస్తామని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ సాయం వివరాలను తెలుగులోనే వెల్లడించారు. ఇక తాజాగా రైల్వే బడ్జెట్లో సైతం ఏపీకి ప్రాధాన్యమిచ్చారు. ఏకంగా 9,151 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక కీలక ప్రాజెక్టులకు మోక్షం కల్పించారు. ఒక్క అమరావతి పరిధిలోనే రైల్వే లైన్ల అభివృద్ధికి 2,047 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. ఇక దీంతో అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం, అభివృద్ధి జరగనుంది. బడ్జెట్ కేటాయింపులతో పని లేకుండా ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చింది. భూసేకరణతో పాటు రహదారుల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తానే భరిస్తానని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు రైల్వే లైన్ల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో అమరావతి రాజధానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. అయితే ఒక్క అమరావతికే కాదు, ఏపీ వ్యాప్తంగా రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునీకరణకు సైతం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం విశేషం. ఇక గత 10 ఏళ్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్లో కూడా ఇంతలా కేటాయింపులు చేయలేదు. ఈసారి రైల్వే బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ అంశం సైతం తెరపైకి వచ్చింది. ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తావించారు కూడా. ఇక రైల్వే జోన్ కావాలంటే విశాఖలో రైల్వేకు భూములు కేటాయించాలి. కానీ జగన్ సర్కార్ సమకూర్చలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి రిజర్వాయర్ పరిధిలో ఉండడంతో అది నిబంధనల ప్రకారం పనికిరాదు. కానీ వైసీపీ సర్కార్ ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూర్చితే తాము రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది కూడా ఒక రకమైన శుభపరిణామమే. ఇక గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు అంతంత మాత్రమే. కేవలం జగన్ సర్కార్ రుణ పరిమితులు పెంచుకునేందుకే ప్రయత్నించిందన్న విమర్శలు సైతం ఉన్నాయి. కానీ తాజా కేటాయింపులు చూస్తుంటే ఏపీ విషయంలో కేంద్రం ఆలోచన మారినట్లు స్పష్టమైంది. అదే పరంపర మరో 4 ఏళ్ల పాటు కొనసాగితే ఏపీ సమగ్ర అభివృద్ధి ఖాయం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.